144 కోట్ల మంది జనం. వరల్డ్ లోనే 5th లార్జెస్ట్ ఎకానమీ గల మన కంట్రీ ఇండియా. కానీ every day we say we're a developing country. When will we become a developed country? What does it mean? In India, we are still a developing country from 1947 onwards. India is one of the fastest developing countries in the world. But as you have noticed, it's still a developing country. Become a wealthy nation by ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకునే ముందు మీరు కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ జీడిపి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మన కంట్రీ ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని జీడిపి అంటారు. సెకండ్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎంత సంపాదిస్తున్నాడు. ఈ జీడిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అర్థం కానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎక్స్ కంట్రీ ఉందనుకోండి, అందులో 3 మెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి. ఆ 3 మెయిన్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఫార్మింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్స్. ఫార్మింగ్ ఇండస్ట్రీ నుండి 100 tons ఆఫ్ వీట్ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, అందులో ప్రతి టన్ నెట్ వర్త్ $500. అంటే టోటల్ వాల్యూ ఎంత? 100 into 500 అంటే $50,000. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుండి ప్రతి ఇయర్ ఒక 200 కార్స్ ప్రొడ్యూస్ చేసారు అనుకోండి, ఒక్క కార్ వాల్యూ $10,000. అండ్ టోటల్ వాల్యూ మ్యానుఫ్యాక్చర్ నుంచి 200 into $10,000 అంటే 2 million. థర్డ్ వచ్చేసి సర్వీస్ సెక్టర్. ఇందులో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ ఈ అన్నిటి నుండి 1 million రెవెన్యూ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు టోటల్ జీడిపి అంటే టోటల్ వాల్యూ ఫ్రమ్ ఫార్మింగ్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్ సెక్టర్స్, అది టోటల్ చేస్తే $3,50,000. అంటే ఆ కంట్రీ ఆ ఇయర్ లో ప్రొడ్యూస్ చేసింది $3,50,000. ఇది ఆ కంట్రీ యొక్క జీడిపి. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఈ జీడిపి బై టోటల్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కంట్రీ యొక్క టోటల్ పాపులేషన్ ఒక 1000 మంది అనుకోండి. అంటే ఇప్పుడు జీడిపి మనకి ఎంత వచ్చింది? $3,50,000. అది డివైడెడ్ బై 1000 అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $3,050. సో ఇదన్నమాట జీడిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే. సో లాస్ట్ టర్మ్ వచ్చేసి HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది యునైటెడ్ నేషన్స్ అనేది వరల్డ్ లో ఉన్న కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇస్తాయన్నమాట. ఏ బేసిస్ మీద అంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ మూడింటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్ అనేది ఇస్తాయన్నమాట. సో ఒక కంట్రీని డెవలప్డ్ నేషన్ అని ఎప్పుడు అంటారు? సో ఇది కంట్రీ డెవలప్డ్ నేషన్ అని కొన్ని ఎకనామికల్ ఫ్యాక్టర్స్ మీద చెప్తారు. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అండ్ కరప్షన్. జీడిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేవి రెండు ఇంటర్ రిలేటెడ్. సో $12,000 నుండి $15,000 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆ నేషన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ డెవలప్డ్ స్టేజ్ లో ఉన్నట్టు. అదే $25 కంటే ఎక్కువ ఉంటే డెవలప్డ్ నేషన్ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మన ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జస్ట్ $2,400 మాత్రమే. అదే యుఎస్ఏది $76,400. అంటే మనకంటే ఆల్మోస్ట్ 32 times ఎక్కువ. అదే చైనా చూసుకుంటే $12,500. అంటే చైనా అనేది ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటే ఆ నేషన్ ది జీడిపి కూడా తక్కువ ఉన్నట్టే. సో మన ఇండియాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కాబట్టి జీడిపి కూడా తక్కువనే. థర్డ్ ఎకనామికల్ ఫ్యాక్టర్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ సెక్టర్ ఏ లెవెల్ ఉందో మీకే అర్థమవుతుంది. మన టోటల్ జీడిపిలో 50% ఆఫ్ ద జీడిపి ఈస్ ఫ్రమ్ ఇండస్ట్రియలైజేషన్. అదే డెవలప్డ్ నేషన్స్ USA కి 70 to 80% ఆఫ్ ద జీడిపి ఈస్ జస్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క కంట్రీ అనేది డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఒకటే ఉండడం కాదు, అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాలి, మిషనరీస్ వాడాలి. ఇవి వాడితే ఏమవుతుందంటే హ్యూమన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే మనీ సేవింగ్ అండ్ టైం సేవింగ్. ఫోర్త్ ఎకనామికల్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఇందులో ఫుడ్, హౌసింగ్, క్లోతింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్, పర్సనల్ కేర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీనికి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇండియాలో ఎంత కష్టపడతారో అది స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఆన్ అండ్ యావరేజ్ గా ఒక ఇండియన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ 70 times తక్కువ యుఎస్ఏ వాళ్ళతో కంపేర్ చేస్తే.
ఫిఫ్త్ ఎకనామికల్ ఫ్యాక్టర్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇంతకు ముందు చెప్పినట్టే ఇది 3 బేసిస్ మీద ర్యాంకింగ్ ఇస్తారు. అది హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్ అంటే ఆన్ అన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తారు. ఎడ్యుకేషన్ అంటే ఆన్ అన్ యావరేజ్ గా ఎంతమంది చదువుకుంటున్నారు అండ్ ఎన్ని ఇయర్స్ వరకు స్కూల్ కి వెళ్తున్నారు అనేది ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉన్నదనుకో ప్రతి ఒక్కరు ఒక బెటర్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కిందకి వస్తుంది. ఈ బేసిస్ మీద ర్యాంకింగ్ ఇస్తారు. అంతేకాకుండా ఈ హెచ్డిఐ ప్రతి కంట్రీకి ఒక స్కోర్ ఇస్తుంది అండ్ ఒక ర్యాంక్ ఇస్తుంది. ఆ స్కోర్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది. ఆ స్కోర్ అనేది 0.8 కన్నా ఎక్కువ ఉంటే అది డెవలప్డ్ నేషన్, అదే 0.8 కన్నా తక్కువ ఉంటే అది డెవలపింగ్ కంట్రీ. ఇందులో ఇండియా స్కోర్ వచ్చేసి 0.63 అంటే ఇట్స్ ఏ డెవలపింగ్ కంట్రీ. అంతేకాకుండా అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 134 అంటే మనం ఎంత దూరం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామికల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇందులో ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, శానిటైజేషన్. ట్రాన్స్పోర్టేషన్ మన ఇండియాలో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది రోడ్ల మీద. అదే వర్షాకాలంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఇండియాలో చాలా వరకు విలేజెస్ లో ఎలక్ట్రిసిటీ సప్లై అనేది లేదు. మధ్యప్రదేశ్ లో కూప్గార్ అనే ఒక విలేజ్ లో ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ సప్లై అనేది లేదు. అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు చదువుకోవాలంటే స్కూళ్లలో విండోస్ ఓపెన్ చేసి సన్ లైట్ లోనే చదువుకోవాలి. అంత దారుణమైన సిచ్యువేషన్. అండ్ శానిటైజేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ ఆఫ్ ద పీరియడ్ మనం చూసుకుంటే శానిటైజేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అండ్ సమ్ క్లీనింగ్ క్యాంపెయిన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే కరప్షన్. దీని గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 2019 లో ఒక సర్వేలో ఏం చెప్పారంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో లంచం ఇచ్చిర్రు. సర్వే అంటే అది అఫీషియల్ గా, అదే చూసుకుంటే అన్అఫీషియల్ గా చూసుకుంటే ఇంకా చాలా ఉంటది. సో దీని వల్ల ఎఫెక్ట్ ఏంటంటే ప్రతి ఇయర్ ఇలా కరప్షన్ అవ్వడం వల్ల 2% ఆఫ్ ద జీడిపి తగ్గుతుంది. సో ఇండియా డెవలప్ అవుతుందా అంటే అవుతుంది, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మనం హిస్టరీ చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు మోర్ దాన్ 200 ఇయర్స్ మన దగ్గర దోచుకున్నారు. అది రికవర్ చేయాలంటే జస్ట్ 78 ఇయర్స్ ఈస్ నాట్ ఇనఫ్. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2022 ఆగస్ట్ 15 ఏం చెప్పారంటే నెక్స్ట్ కమింగ్ 25 ఇయర్స్ అంటే 2047 లో వీఆర్ గోయింగ్ టు బి ద డెవలప్డ్ కంట్రీ. मेरे देश के नौजवानों, जब देश आजादी के 100 साल मनाएगा तब आप 50-55 के हुए हो. मतलब आपके जीवन का ये स्वर्णिम काल, आपकी उम्र के ये 25-30 साल भारत के सपनों को पूरा करने का काल है. आप संकल्प लेकर के मेरे साथ चल पड़िए साथियों. तिरंगे झंडे की शपथ लेकर के चल पड़िए. हम सब पूरी ताकत से लगे आए. बड़ा संकल्प. मेरा देश विकसित देश होगा, डेवलप कंट्री होगा. ఇదొక కాంప్లెక్స్ జర్నీ, కానీ యాజ్ ఎ నేషన్ మనం యూనిటీగా ఉంటూ ధర్మంగా ఉంటూ అచీవ్ చేయొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. స్టే ట్యూన్. జై హింద్.